విష్ యూ హ్యాపీ మదర్స్ డే లయ గారు. కంటేనే అమ్మ అని అంటే ఆ సాంగ్స్ అన్ని ఇప్పటికి కోటి గారు ఒక రేంజ్ ఫస్ట్ ఇదే వస్తుంది. సో మదర్హుడ్ అనేది రెండూ చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు మదర్హుడ్ మీద మీ ఇదేంటి? అదేదో చాలా గ్రేట్ ఫీలింగ్ లాగా అనిపించింది. కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అంటే అది సాక్రిఫైస్ అని కూడా మరి బీయింగ్ ఏ మదర్ వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉంటారా, ఫ్రెండ్లీగా ఉంటారా? కానీ వాళ్ళు కూడా బిజీ ఉంటున్నారు. వాళ్ళే బిజీ ఉంటున్నారు. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే మ్యామ్ ఐఎమ్ స్లీపింగ్, మీ టాక్ లేటర్ అంటారు. అయితే లయ ఒక తెలుగింటి ఆడపడుచు కింద, తెలుగు హీరోయిన్ కింద మంచి సినిమాలు చేసింది. స్టార్ హీరోస్తో ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే ఆ బ్యారియర్ ఎక్కడ మిస్ అయింది? స్టార్ హీరోకి అప్రోచ్ అవ్వలేకపోతున్నాం అనేది అప్పుడేమన్నా అనిపించేది? అంటే మాకు కూడా అనిపిస్తుంది కదా ఏదో ఒకటి వస్తే. అయితే మీరు ఎందుకు విజేంద్ర వర్మ సెట్స్లో ఏడ్చారంట? పునీత్ గారితో ఎలా ఉండేది మీకు అప్పుడు ఆ టైంలో, ఆ సినిమా టైం? అంటే వింటండి, అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు అందరూ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది తెలుస్తుంది. లయ భర్తను వదిలేసింది, డివోర్స్ అయిపోయింది అసలు. అవునండి, అవును. అంటే ఏంటంటే ఇప్పుడు అది చాలా ఈజీ. ఒకప్పుడు రెమ్యునరేషన్స్ అంటే మీరు అన్నట్టు ల్యాక్స్లోనే ఉన్నాయి, ఇప్పుడు హీరోయిన్స్ కూడా క్రోర్స్లోకి వచ్చేసారు కదా. అవును, మరి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి రెమ్యునరేషన్స్? రెమ్యునరేషన్ అడగాలంటే మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియాలి కదా, ఒక బేస్. మీరు హీరోయిన్ కింద ఉన్నప్పుడు అందుకున్న అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏ సినిమాకి ఎంత తీసుకున్నారు? మీరు అన్నట్టు లైమ్ లైట్లో ఉన్నప్పుడు, సినిమాలో చేస్తున్నప్పుడు, అందులో ఫీమేల్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఏంటంటే ఈ రూమర్స్, తర్వాత ఈ వాళ్ళతో దిగుతాయి, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. బట్ మీ విషయంలో రాలేదు అది. ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, మీకు జనరల్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ మీరు అన్నట్టు కొంచెం చూసీకి వెళ్దాం అనుకున్నట్టు తమ్ముడే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే రైట్ రీఎంట్రీ కోసం చూస్తున్నారు. మీరు సినిమాలు మానేసిన తర్వాత మీ అమ్మాయికి ఆఫర్స్ వస్తాయి, ఎందుకంటే మీరు అక్కలాగా ఉన్నారు ఆవిడకి. బట్ ఒక గోల్ అనేది ఉంటుంది, ఎండ్ గోల్ అనేది లైఫ్కి. సో ఆ గోల్ అంటే మీకు లయ గారికి ఏం చెప్తారు?